Hello everyone. 2017 టెట్ పేపర్ 1 సైకాలజీ 30 బిట్స్ చూద్దాం ఈ వీడియోలో. ఫస్ట్ క్వశ్చన్, బ్రూనర్ ప్రకారం ఉపాధ్యాయుడు తరగతిలో విషయాన్ని ప్రభావవంతంగా బోధించవలెనన్న సన్నద్ధత, విషయ నిర్మాణం, వరుస క్రమంతో పాటు ఈ అంశం కూడా ముఖ్యంగా ఉండాలి. పునర్బలనం. సెకండ్ క్వశ్చన్, విద్యార్థులు ఉపాధ్యాయుల్ని నైతికంగా ఆదర్శంగా తీసుకొని ప్రవర్తించాలంటే ఉపాధ్యాయుల ప్రవర్తన కోల్బర్ నైతిక వికాస సిద్ధాంతంలోని ఈ స్థాయిలో ఉండాలి. దీనికి ఆన్సర్ ఉత్తర సాంప్రదాయక స్థాయి. కోల్బర్గ్ నుంచి టెట్లో కంపల్సరీగా ఒక 1 మార్క్ వస్తుంది. నైతిక వికాస సిద్ధాంతంని బాగా చదవండి. ఈ క్రింది వానిలో డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్లో ఉపపరీక్ష కానిది. కళాత్మక సంబంధాలు అనేది కాదు. శాబ్దిక వివేచనం, ప్రాదేశిక సంబంధాలు, యాంత్రిక వివేచనం డిఫరెన్షియల్ యాప్టిట్యూడ్ టెస్ట్ ఉపపరీక్షలు. వ్యక్తి తన పరిసరాలతో జరిపే ప్రతిచర్య ఫలితంగా, పరిసరాలతో చర్య జరపడం ద్వారా ఏం ఏర్పడుతుందంటే మూర్తిమత్వం రూపొందుతుంది, పర్సనాలిటీ. ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 5వ తరగతి పరిసరాల విజ్ఞాన బోధనాభ్యసన ప్రక్రియలో విద్యార్థుల యొక్క ఆలోచనలు, భావాలు, సూచనలు వెలిబుచ్చుటకు అవకాశాన్ని ఇస్తూ ప్రేరేపిస్తూ తాను ప్రక్రియలో పాల్గొంటూ కొనసాగించినచో ఆ ఉపాధ్యాయుని ఈ క్రింది నాయకత్వ లక్షణాలు కలవు అంటారు. సో ప్రేరేపిస్తూ తను కూడా ఆ ప్రక్రియలో పాల్గొంటే దాన్ని సహభాగి నాయకత్వం అంటారు. 6th క్వశ్చన్, ప్రభావవంతమైన బోధన, శిక్షణ, ఇతర సదుపాయాలు కల్పించినప్పటికీ పరిపక్వత లేని కారణంగా విద్యార్థిలో అభ్యసన జరగలేదు. ఈ అభ్యసన సూత్రం ఏంటంటే సంసిద్ధత. ఆయన సంసిద్ధంగా లేడు అని అర్థం. 7th క్వశ్చన్ చూడండి. విద్యార్థుల్లో మానసిక చలనాత్మక రంగ వికాసమునకు అత్యధికంగా దోహదపడే కృత్యం ఆటలాడుట, ప్లేయింగ్ గేమ్స్. 8th క్వశ్చన్, కింద అభ్యసన సిద్ధాంతాలలో ప్రతిస్పందనకు అధిక ప్రాధాన్యతను ఇచ్చునది. స్కిన్నర్ కార్యసాధక నిబంధనం రెస్పాన్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తుంది. ఇక్కడ చూడండి. 9th క్వశ్చన్, రహీం తన 12 సంవత్సరాల వయసులోనే 10వ తరగతిలో ఉత్తమ శ్రేణిలో ఉత్తీర్ణుడైనాడు. అంటే అతని మానసిక వయసు శారీరక వయసు కంటే ఎక్కువగా ఉందా, తక్కువగా ఉందా, సమానంగా ఉందని అడిగితే ఎక్కువగా ఉంది. 12 సంవత్సరాలలోనే 10th క్లాస్ కంప్లీట్ చేసేసిండు. కాబట్టి మానసిక వయసు శారీరక వయసు కంటే ఎక్కువగా ఉందని అర్థం. 10th క్వశ్చన్, పియాజే ప్రకారం ఈ క్రింది దశల్లో పిల్లల సమస్య పరిష్కారంలో ఒకే కోణంలో కాకుండా భిన్న కోణంలో ఆలోచించడం అంటే అమూర్త ప్రచాలక దశ. పియాజే ప్రకారం, పియాజే, కోల్బర్గ్, స్కిన్నర్ ఇవి సైకాలజీలో చాలా ఇంపార్టెంట్. వీటి నుంచి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి, బాగా చదవండి, క్వశ్చన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. 11th క్వశ్చన్, విద్యను అభ్యసించగల బుద్ధిమాంద్యత పిల్లల ప్రజ్ఞాలబ్ధి ఐక్యూ 50 to 70. దీని ఆన్సర్ 50 to 70. 12th క్వశ్చన్ చూడండి. ఉపాధ్యాయుడు బోధనాభ్యసన ప్రక్రియ జరుపుటకు ప్రణాళిక తయారు చేయుట ఈ బోధన దశకు చెందుతుంది. దీని ఆన్సర్ పూర్వ చర్యాత్మక దశ, ప్రీయాక్టివ్ అన్నమాట. ఇంగ్లీష్ 13 క్వశ్చన్ చూడండి.
దీని ప్రకారం పిల్లలు తమ ప్రపంచాన్ని అన్వేషించి అనుభవాల ద్వారా అభ్యసనాన్ని గావిస్తారు. కానీ బహుమతులు పునర్భరణల ద్వారా కాదు అని చెప్పింది ఏ వాదం అంటే సంజ్ఞానాత్మక వాదం. 14th క్వశ్చన్. ఉపాధ్యాయుడు తన పాఠశాలలోని సహ ఉపాధ్యాయులతో సరి అయిన సంబంధాలను నెలకొల్పుకోలేక ఒత్తిడికి గురై ఆ ప్రభావంను తరగతి గదిలో విద్యార్థులపై చూపించడం ఏంటిది అని అంటే విస్థాపనము. నిరంతర సమగ్ర మూల్యాంకనం ప్రకారం ఒక విద్యా సంవత్సరంలో మూల్యాంకనము నిరంతరం జరపాలి అనుటలో అర్థం. బోధనాభ్యాసం ప్రక్రియకు ముందు, నిర్వహణ సమయంలో తర్వాత. నిరంతర సమగ్ర మూల్యాంకనం ముందు జరపాలి, నిర్వహణ తర్వాత కూడా జరపాలి. నెక్స్ట్ 16th క్వశ్చన్. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి తన ఉపాధ్యాయు యొక్క రాత పనిని గమనించి తాను అదే విధంగా రాయుటను అలవర్చుకోవడం. ఇందులో ఇమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం అంటే సాంఘిక అభ్యసన సిద్ధాంతం. 17th క్వశ్చన్ చూడండి. ఆర్టీఈ యాక్ట్ 2009 ప్రకారం ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల సంఖ్య 200 కంటే ఎక్కువగా ఉన్నచో ప్రధానోపాధ్యాయుడు కాకుండా ఉపాధ్యాయ విద్యార్థి నిష్పత్తి దీనికి మించకుండా ఉండాలి అంటే 1:40. ఇది చాలా ఇంపార్టెంట్. 1:40. 18th క్వశ్చన్. శిశువు ఈ దశలో తనకు కనిపించే అన్ని మూర్త భావనల గురించి పరిపరి విధాలుగా ప్రశ్నిస్తూ అన్వేషకుడుగా ప్రవర్తిస్తాడు. పూర్వ బాల్య దశ. 19th క్వశ్చన్ చూడండి. బోధన పట్ల విద్యార్థుల వైఖరిని దీని ద్వారా మాపనం చేయవచ్చు. నిర్ధారణ మాపనలు, రేటింగ్ స్కేల్స్. 20 క్వశ్చన్. క్రికెట్ ఆడటంలో విఫలమవుతున్న మిత్రుణ్ణి గమనించిన ఒక వ్యక్తి అతనికి తగిన మెళుకువలను సూచించి రానిచ్చునట్లుగా సాయం చేసినాడు. ఇచ్చట జరిగిన అభ్యసన బదలాయింపు, శూన్య బదలాయింపు. 21 క్వశ్చన్. హెబ్బింగ్ హౌస్ ప్రకారం ఒక వ్యక్తి తాను నేర్చుకున్న దానిలో 6వ రోజు చివర జరిగే విస్మృతి అంటే మర్చిపోవడం శాతం ఎంత అంటే 75%. 22 క్వశ్చన్ చూడండి. విద్యార్థుల్లో సహాయ సహకారాల ప్రవృత్తులను అధ్యయనం చేయుటకై ఒక నిర్దిష్ట నియంత్రిత సన్నివేశంలో గమనించుట. నియంత్రిత పరిశీలన పద్ధతి. 23 క్వశ్చన్. 8వ తరగతి చదువుతున్న సుధాకర్ మూర్తిమత్వ వికాసపరంగా తరచుగా ఈ క్రింది సంక్లిష్ట పరిస్థితిని అనుభవించును అంటే 24 క్వశ్చన్. కేంద్రంగా చేసుకొని బోధనాభ్యాస ప్రక్రియను నిర్వహించాలని ఎన్సిఎఫ్ 2005 సూచించింది. విద్యార్థి కేంద్రీకృతంగా, స్టూడెంట్ సెంటర్డ్. 25 క్వశ్చన్. ఉపాధ్యాయుడు తరగతిలో ఒక భావాన్ని కథారూపంలో చెప్పి అదే విషయాన్ని విద్యార్థులతో ఇతరులకు చెప్పించాడు. వారిలో దీనిని మాపం చేయదలిచాడు. దేనిని? పునఃస్మరణ, రీకాల్. 26 క్వశ్చన్. పద్మజ 3వ తరగతి చదువుతున్నది. ఆమెకి సెలవు దినంలో హోంవర్క్ చేయడం ఇష్టం ఉండదు. ఆమె ఆటలాడడానికి ఇష్టపడుతుంది. కానీ టీచర్ తనను ఇష్టపడదనే భయంతో హోంవర్క్ చేయుటలో గల ప్రేరణ, బాహ్య ప్రేరణ. విద్యార్థుల ప్రవర్తన సమస్యలను పరిష్కరించుటలో వారికంటే ఎక్కువగా మాంత్రికుడి ప్రమేయం అధికంగా ఉండే మంత్రణం, నిర్దేశక మంత్రణం. 28 అండి. అధ్యతుల్లో నిష్ఠత అధికంగా 29 క్వశ్చన్. వ్యక్తి పెరుగుదల వికాసంకు సంబంధించి సరియైన దానిని గుర్తించండి. వికాసం, పెరుగుదల వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి. లేదు, పెరుగుదల ఒక స్టేజ్కి రాగానే ఆగిపోతుంది. వికాసం, పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉంటాయి. వికాసం పరిమాణాత్మకం, పెరుగుదల గుణాత్మకం కాదు.
పెరుగుదల, వికాసంలో లీనమై ఉంటుంది. ఇది కరెక్ట్. ఈ 3 రాంగ్. 30 క్వెషన్. వ్యక్తిలో దీనివల్ల ఏర్పడే ప్రవర్తన మార్పులను అభ్యసనగా పరిగణించుము. పరిపక్వత. మరిన్ని టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సైకాలజీ 30 బీట్స్ అయిపోయినాయి. నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.